తిరుమల శ్రీవారు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కాసేపట్లో స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ పక్క నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లో కలియుగ వైకుంఠనాథుడు గరుడ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నాడు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహనం గరుడ వాహనంపై విహరించే స్వామివారిని వీక్షించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని భావించే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి రావడంతో తిరిగిరులు జనసంద్రమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే భక్తులు మాడ వీధులలో వేసి ఉన్నారు. మనం ఒకసారి గమనించవచ్చు, ఇప్పటికే 4 మాడ వీధులు పూర్తిగా నిండిపోయాయి. గరుడ వాహన సేవపై విహరించే స్వామిని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా చివరి భక్తుడి వరకు గరుడ వాహనం వీక్షించేందుకు అవకాశం కల్పించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మాడ వీధుల్లో కూర్చున్న భక్తులే కాకుండా బయట ఉన్న భక్తులు కూడా గరుడ వాహనాన్ని వీక్షించేందుకు వీలుగా 4 మాడ వీధుల్లోని మూలలలో ఆ ఈశాన్యం, వాయువ్యం, అదేవిధంగా ఆ శుభదం ప్రాంతాలలో క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ వాహనం ఆ ప్రాంతానికి చేరిన సమయంలో బయట ఉన్న భక్తులను లోపలికి అనుమతించడం ద్వారా గరుడ వాహన సేవను వీక్షించి తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇప్పుడు వెంగమాంబ అన్నదాన సత్రం సమీపంలో ఉన్న మూలకు వెళ్లేందుకు భక్తులు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే 4 మాడ వీధులలో భక్తులు చేరిపోవడంతో బయట ఉన్న భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించలేదు. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న వాహనాలు 4000కు దాటిపోవడంతో ఈ ప్రాంతంలో పార్కింగ్ చేసేందుకు తక్కువ స్థలం ఉండడంతో వాహనాలను తిరుపతిలోనే ఉంచి బస్సుల ద్వారా పైకి రావాలని చెప్పి టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు వాహనాలను ఎవరిని అనుమతించడం లేదు. మనం ఒకసారి చూడవచ్చు, రాంబగీచా సమీపంలో అత్యంత ప్రముఖులకు మాత్రమే గరుడ వాహన సేవ వీక్షించేందుకు వీలుగా రాంబగీచాలో అనుమతిస్తారు. కానీ ఈ రాంబగీచా నుంచి కూడా మాడవీధుల్లోకి వెళ్లేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక్కడ వేచి చూస్తున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. పోలీసులు వారికి నచ్చజెప్తూ ఆ 4 మాడ వీధులకు 4 మూలల ప్రాంతాలకు వెళ్లి వాహన సేవ ప్రారంభమైన సమయంలో ఆ ప్రాంతంలోంచి తిరిగి లోపలికి వెళ్లి వాహనం వీక్షించేందుకు అవకాశం ఉందని చెప్పి వారిని అందరినీ ఆ ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి మాడ వీధులలో గ్యాలరీలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అన్నదానానికి సంబంధించి వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈరోజు అన్నదాన వితరణ జరుగుతుంది. అదేవిధంగా మాడవీధులలో ఉన్న భక్తులకు, మరోవైపు గ్యాలరీలో ఉన్న వారికి దాదాపు 9,50,000 మందికి సరిపడా వివిధ ఆహార పదార్థాలను సిద్ధం చేసి భక్తులకు అందుబాటులో వచ్చింది. భద్రతకు సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా దాదాపుగా 5,800 మంది పోలీసు భద్రతా బలగాలను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో, అంటే సాధారణంగా అన్ని వాహన సేవలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. కానీ గరుడ వాహన సేవకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం, ఎక్కువ సంఖ్యలో మాడవీధుల్లో వేచి ఉన్న నేపథ్యంలో 1 గంట ముందుగా, అంటే 6 గంటల ప్రాంతం నుంచే వాహన సేవ ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.